అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ రోజున ఒక ముఖ్యమైన వ్యక్తి కొరకు నేను చెప్పబోతున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఎవరి గురించి చెప్పబోతున్నానంటే ద గ్రేట్ అలెగ్జాండర్. ఆయన ఏమన్నాడంటే, మీరు కోరుకున్నవి మీవి కావు. వాస్తవం, అది వాక్యంలో కూడా వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అపోజిట్ పౌలు గారు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, శరీరం వలన మనం ఎంత సంపాదించినా దాని వలన ఫలము లేదు. ఎంత చూసినా శరీరంలో బ్రతికినప్పుడు ఏమి కోరుకోవాలో నాకు అర్థం కాలేదు అని బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉంది. మనిషి ఎంతకాలము బ్రతుకుతాడు, ఆ సంవత్సరాలు కూడా చక్కగా దేవుడు వ్రాసి పెట్టాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే, ఒకరి ఆయుష్ 70 సంవత్సరములు, అధికముగా బ్రతికితే 80 సంవత్సరములు. ఆ బ్రతికిన సంవత్సరాలు కూడా వేదనతో బాధతో జీవిస్తూ ఉంటారు అని. అది వాస్తవం. ఈ రోజుల్లోనైతే ఈ బ్రతికిన కాలము ఏం కోరికలున్నావో, ఏమి కోరుకున్నావో అదే నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఏది ఇష్టపడ్డానో అదే దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఏది కావాలని నేను దగ్గరికి చేరుకున్నానో అదే బాధ కలిగిస్తూ ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు, ఏమి కోరుకోవాలి అని ఒక పెద్ద ప్రశ్న నాకు కలుగుతూ ఉంది, వస్తూ ఉంది. మీరేం కోరుకుంటారు? మీకు కూడా ఒక ప్రశ్న. మనం ఏమి కోరుకోలేం, ఎన్నో కోరుకున్నాం. చనిపోయిన రోజున మనము కోరుకున్నవన్నీ కూడా ఇక్కడే వదిలేసి పెట్టి వెళ్ళిపోతాం. ఈ యొక్క అలెగ్జాండర్ అనే గ్రీకు చక్రవర్తి, ఆయన యవనస్తుడు. ఆయన వయస్సు 32 సంవత్సరాలు. ఈయన గురించి వ్రాయబడిన మాటలు 323 క్రీస్తు శకంలో వ్రాయబడ్డాయి. ఆయన కోరుకున్నదేమిటంటే, ప్రపంచమంతా నేను జయించాలి. తన కోరిక ఆ విధంగా ఉంది. చాలా బలాఢ్యుడు, అందగాడు, యవన ప్రాయంలో ఉన్నాడు. ఆయన సైన్యాన్ని వెంటబెట్టుకొని అనేక దేశాలను, రాజ్యాలను జయిస్తూ వచ్చాడు. ఆయన చాలా విచారపడ్డాడు. ఆయన తిరిగి సైన్యంతో వెనుకకు వెళ్ళి పోయాడు. అవకాశం లేదు. చనిపోయేటప్పుడు ఆ చక్రవర్తి చెప్పాడు, గ్రేట్ అలెగ్జాండర్ అని చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ఏ దేశంలో అడుగు పెడితే అక్కడ ఆ రాజ్యాన్ని కూల్చివేసేవాడు. తను కత్తి చేతిలో పడితే ఆయన ముందల ఎవరు కూడా నిలబడేవారే కాదు. కాబట్టి అందరూ తనను పొగుడుతూ ఉన్నారు. పొగుడుతూ ఆయనను చాలా గొప్ప చక్రవర్తి, ప్రపంచాన్నే జయించిన పట్టుదల కలిగిన వ్యక్తి అని ఆయనను పొగుడుతూ ఉన్నారు. యుద్ధము చేసిన వ్యక్తి యవన కాలంలో. అయితే ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అయ్యాడు. ఆ అనారోగ్యము ఆ రోజులలో ఎవరు దానికి వైద్యం చేయలేకపోయారు. దాన్ని టైఫాయిడ్, మలేరియా అని మనలు గుర్తించారు భారతీయులు. ఆ రోజులలో మాత్రం దానికి మెడిసిన్ లేదు. కాబట్టి దాంతో తాను చాలా కృంగిపోయాడు. చిన్న దోమకాటే, అంత గొప్ప రాజు, అంత దేశాలను జయించిన వ్యక్తి, ఆ కాటుకు తాను అనారోగ్య పరిస్థితికి చేరుకున్నాడు. వైద్యులు చాలా ప్రయాసపడ్డారు తను బ్రతికించడానికి. కానీ తను ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. తను ఒక మాట అన్నాడు. ఏంటంటే, నేను చనిపోయినప్పుడు తన చుట్టుముట్టు ఉన్న పరివారంతో చెబుతూ ఉన్నాడు,
నా చేతులు పెట్టెలో బయట పెట్టి నన్ను మూతబెట్టి సమాధి చేయండి అని అన్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు అని చెప్పి చాలా ఆశ్చర్యపడ్డారు. అయ్యా, ఎందుకు నీవు అలా అంటున్నావు అని అన్నప్పుడు తాను ఒక వాక్యాన్ని చెప్పాడు. ఏంటో తెలుసా అండి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలలో ఈ వాక్యము చాలా చక్కగా తనకు జీవితంలో నెరవేరుతున్నదిగా చూస్తాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఏమని వ్రాయబడ్డదంటే, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద గ్రేట్ అలెగ్జాండర్ గారి సంపాదన, ఆస్తి, ధనము చెప్పనంతగా విస్తరించింది. కానీ ఆఖరిలో ఆయన అంటున్న మాట, ఈ వాక్యం నెరవేరుతుంది. 16వ వచనం, అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేంది? గాలికి ప్రయాసపడ్డాడు, కానీ లాభమేమీ లేదు. ఈ మాటలు తనకు జ్ఞాపకంలోనికి వస్తున్నాయి. ఎప్పుడండి? చనిపోయేటప్పుడు ఈ వాక్యము తనకు జ్ఞాపకానికి వస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, తను మరి ఆ విధంగా ఆ సైన్యంతో తన దగ్గర ఉన్నవాడితో అంటూ ఉన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇన్ని యుద్ధాలు చేసినను, ఎంతమందిని చంపినను ఈ చేతులతో, ప్రపంచమంతా జయించినను, నన్ను ద గ్రేట్ అలెగ్జాండర్ అని నినాదాలు చేస్తున్నారు. చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, నేను ఏమి తీసుకొని పోలేదు, వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్తున్నాను. అందుకే నా చేతులను బయటపెట్టి నన్ను సమాధి చేయమని ఆయన చెప్పడం జరిగింది. నిజమే దేవుని బిడ్డలారా, బ్రతికిన కాలము ఏమి కోరుకోవాలి? నేను కోరుకున్నది ఏదైనా నాకు సంతోషం కలగజేస్తుందా? ఏది కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ రోజున నీవు రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ నీవు చనిపోయేంత వరకు కాపాడుకోవాలని ఈ మాటలు నేను చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.